తెలంగాణలో టీడీపీ సత్తా చాటడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ప్రధానంగా చెప్పండి, ఏంటి రేపు చాలా కాలం తర్వాత ఒక భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో, అది ప్రత్యేకంగా ఖమ్మంలో జరగబోతుంది. ఎలా జరగబోతుంది సభ? ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. అక్కడ చాలా రోజుల తర్వాత దాదాపు సంవత్సరం నుండి పోస్ట్పోండ్ అవుతూ వస్తుంది కనుక ఖమ్మం శ్రేణులందరూ, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులు కానీ, యువతరం కానీ, విద్యావంతులు కూడా చాలా పెద్ద ఎత్తున ఖమ్మం రాబోతున్నారు. తో రేపు జరగబోయే ఈ యొక్క బ్రహ్మాండమైన సభ 3 గంటలకు దాదాపు సభ ప్రారంభమవుతుంది. ఉదయం నుండి 9 గంటలకు ఇక్కడ నుండి వెళ్తున్నాం. హైదరాబాద్ నుండి రసూల్పురలో ఎన్టీఆర్ స్టాచ్యూకు పూలమాల వేసి, అక్కడి నుండి ఉప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా పూలమాల వేసి, అటు నుండి చౌటుప్పల్ అట్లకెళ్ళి వెళ్తున్నాం. కనుక మధ్యలో ఖమ్మం పోక ముందే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం, కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించి తర్వాత ఖమ్మం మీటింగ్ పోతున్నాం. అడుగడుగున తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం వస్తున్నటువంటి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఖమ్మం ప్రాంతంలో చాలా వరకు మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క సభ జరగబోతుంది. మీరు అందరూ చూస్తారు. మంచి జరిగే కార్యక్రమం, బీద బడుగు వర్గాలకు మంచి జరిగే కార్యక్రమం, బీదలకు ఒక దిశానిర్దేశన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు 82లో పెట్టినప్పుడు 83లో బీసీల గురించి రిజర్వేషన్ చేసి పెద్ద ఎత్తున యువతరాన్ని వెల్కమ్ చెప్పినటువంటి మాట, విద్యావంతులను, అదేవిధంగా మహిళలను, అదే పంతాలో కూడా ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ మరొకసారి యువతరానికి పెద్దపీట వేసే కార్యక్రమంలో ఉంది. దానికి అనుగుణంగానే ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. ఖమ్మం తర్వాత అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం మీటింగ్లు పెడుతుంది. మీరు వచ్చిన తర్వాత నుంచి కూడా, మీరు నూతనంగా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఒక చలనం అయితే వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఏ పార్టీకి లేనంతగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉంది. కానీ నాయకులు కొరబడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రేపు జరగబోయే సభ ద్వారా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి సంకేతం వెళ్ళబోతుంది? అటు కార్యకర్తలకు కానీ, లేకుంటే నాయకులకు కానీ, ఎవరికైనా కానీ, లేకపోతే మీ మద్దతుదారులకైనా కానీ, ఎవరికైనా కానీ అసలు ఎలాంటి సంకేతం వెళ్ళబోతుంది? ప్రధానంగా ఏ విధమైనటువంటి భరోసా కల్పించబోతున్నారు? రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఏంటంటే, మీరు బాగా గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు కొదవలేదు, లీడర్లకు కూడా కొదవలేదు. ఇక్కడ తయారైనటువంటి లీడర్సు గెలిచిన తర్వాత వేరే పార్టీలకు పోయినటువంటి మాట. వాళ్ళు పోయిన కనుకనే యువకులకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది, యువతరానికి ఛాన్స్ వచ్చింది. మళ్ళీ కొత్త లీడర్స్ వచ్చేసింది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా దానికంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ విజయపథంలో నడుస్తుంది. ఇకపోతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ సందేశం ఏంటంటే, మంచి కొరకు మనం అందరం సంసిద్ధులు కావాలి. తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం దేవడానికి శాయశక్తుల పనిచేయాలి. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి యువకులను, పాతగా పోయినటువంటి పెద్దలను కూడా వెల్కమ్ చేస్తూ ముందుకు సాగవలసిందిగా మమ్మల్ని పిలిపిస్తున్నాం. పెద్ద ఎత్తున ఖమ్మంలో ఈ యొక్క మీటింగ్ తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. అది మీరు చూస్తారు. మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు కూడా వినియోగిస్తాం. తెలంగాణలో అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఏంటంటే, వెళ్ళిపోయినటువంటి నాయకులు కానీ, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఆహ్వానం పలకటం కోసమే ప్రధానంగా ఈ ఖమ్మం వేదికగా ఈ సభ జరగబోతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సార్ వాస్తవేనా? అట్లా ఏం లేదు, అసంతృప్తులు అనేటి మాటనే లేదు ఇక్కడ. తెలుగుదేశం క్రమశిక్షణ గల పార్టీ, మంచి కొరకు పాటుపడే పార్టీ. ఇక్కడ
తయారైన లీడర్సే వేరే పార్టీలలో పోయిండ్రు. హైదరాబాద్ నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది కనుక ఇక్కడ తయారైన ప్రతి యువకుడు లీడర్స్ అయి వేరే పార్టీలకు పోయిండ్రు. కానీ యువతరం పోలే. ఇక్కడ కూడా ఇప్పటికీ అభిమానులు ఉండ్రు, తెలుగుదేశం కార్యకర్తలు ఉండ్రు, తెలుగుదేశం ఓటర్స్ ఉండ్రు. వాళ్ళు నికాసైన కార్యకర్తలు ఇక్కడనే ఉన్నారు. ఎప్పుడు అయినా కానీ నిలబడడానికి రెడీగా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీని ఇంకా ఆంధ్రాకి సంబంధించినటువంటి పార్టీగా చెప్పేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. మరి ఇది ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎఫెక్ట్ కాదంటారా? పదే పదే ఇదే ప్రోపగండా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎలా పోగొడతారు మీరు? అది అసలు జనం విసుకెత్తిపోయినండి. తప్పు చెప్తున్నాని వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు ఎంత మొత్తుకున్నా జనం రేపు తెలుగుదేశం వైపు ఉన్నారు, తెలుగుదేశం గెలిపిస్తారు. దీనికి జవాబుతరమైంది. జవాబు ఎలక్షన్స్ ఎవరు ఓట్లు ఎక్కువ వస్తే ఆడు గెలవాలి. రేపు 9 నెలలు ఏడాది ఉంది, తెలిసిపోతుంది మీకు. 100% తెలుగుదేశం రూల్ చేయబోతుంది. సార్ చివరిగా మొత్తంగా ఇప్పుడు ఖమ్మం సభ ఏ విధంగా అయితే జరగబోతుందో ప్రతి జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో సభ నిర్వహించేటువంటి ప్రయత్నంలో వెళ్తున్నారు. 100% నిరంతరం. మీరు చూసిండ్రు 10th నాడు మేము ప్రమాణ స్వీకారం చేసినాం తెలుగుదేశం. ఆ రోజు నుంచి ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండలే మేము. మంత్ అయిపోయింది. మీటింగ్ ఖమ్మం పెట్టినాం. ఆ మీటింగ్ కాగానే మళ్ళీ తెలంగాణ జిల్లాలో ఏదో ఒక జిల్లాలో మళ్ళీ మీటింగ్ పెట్టబోతున్నాం. అట్లా అన్ని జిల్లాలు ఫస్ట్ పాత 10 జిల్లాల్లో పెడతాం. తర్వాత మళ్ళీ కాన్ఫరెన్స్ వైజ్గా అన్ని ప్రాంతాలు తిరిగి తప్పకుండా జనాన్ని చైతన్యం చేస్తాం. తెలుగుదేశం శ్రేణులు మళ్ళీ ఒక తట్టి లేపుతాం. తప్పకుండా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మార్పు జరిగి విజయోత్సవం చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.